నమస్తే. ఇదే 2025కి చివరి పేజీ. సంవత్సరం మారుతోంది, కానీ జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉన్నాయి. రాజకీయాల్లో సంచలన నిర్ణయాలు, ఎన్నికల్లో ప్రజల తీర్పు, క్రీడల్లో గర్వించే విజయాలు, టెక్నాలజీలో ఊహించని మార్పులు, సంతోషాలు, ఆందోళనలు, ఆనందాలు అన్ని కలిపిన సంవత్సరం 2025. ఈ ఏడాది మన దేశం చూసిన పెద్ద వార్తలేంటి? ప్రపంచాన్ని కుదిపేసిన సంఘటనలేంటి? సోషల్ మీడియాను షేక్ చేసిన ట్రెండ్స్ ఏవి? అన్నిటికీ సమాధానం మీ ముందుకు వైకేటీవీ 25లో 26. 2025 జనవరిలో ప్రధాని మోదీ ఎక్స్లో రికార్డు లైక్స్. 2025లో మోదీ సోషల్ మీడియా ప్రభావం మరింత పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పెట్టిన కొన్ని ట్వీట్లు లక్షల నుంచి కోట్ల వరకు లైక్స్ సాధించాయి. ఇవి భారత రాజకీయాల్లోనే కాదు, ప్రపంచ స్థాయిలోనూ అత్యధిక లైక్స్ పొందిన రాజకీయ నాయకుల ట్వీట్లలో చోటు దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికల విజయాల సందర్భంగా అయోధ్య రామ మందిరం, అంతర్జాతీయ నేతలతో సమావేశాలు, దేశభక్తి, భావోద్వేగ అంశాలు. ఈ సందర్భాల్లో మోదీ ట్వీట్లు రికార్డు స్పందన పొందాయి. దేశంలోనే కాదు, ప్రపంచ నాయకుల్లోనూ డిజిటల్ లీడర్గా మోదీ స్థానం చర్చకు వచ్చింది. రాజకీయాలు ఇప్పుడు ఆన్లైన్ నుంచే నడుస్తున్నాయనే వాదన బలపడింది. ఫిబ్రవరి 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం. ఢిల్లీని దాదాపు 10 ఏళ్లుగా పాలించిన ఆప్కు ఇది భారీ షాక్. బీజేపీ విజయం కేవలం రాష్ట్ర ఫలితం మాత్రమే కాదు, జాతీయ రాజకీయాల్లో పవర్ షిఫ్ట్ జరుగుతోందనే చర్చను తెరపైకి తెచ్చింది. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలిచింది. ఆప్ పార్టీ 22 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ విజయం ఢిల్లీలో బీజేపీకి 27 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారం హస్తగతమైంది. దీంతో సోషల్ మీడియాలో ఆప్ పతనం, బీజేపీ రీఎంట్రీ ట్రెండింగ్ అయింది. ఫిబ్రవరి 2025 బడ్జెట్ 2025 మీమ్స్. బడ్జెట్ విశ్లేషణ కంటే మీమ్స్ ఎక్కువ వైరల్ కావటం ప్రజల దృష్టి మారిందని సూచించింది. బడ్జెట్ అంటే ఒకప్పుడు సంఖ్యలు, వృద్ధి శాతాలు, పన్నుల మార్పులు. కానీ బడ్జెట్ 2025 వచ్చేసరికి దేశం మొత్తం సంఖ్యలపై కాదు, మీమ్స్ పై నవ్వింది. బడ్జెట్ కంటే మీమ్స్ ఎక్కువ వైరల్ కావటం ప్రజల దృష్టి మారిందా, లేదా ప్రజలు నిరాశలో ఉన్నారా? బడ్జెట్ 2025లో ప్రభుత్వం దృష్టి పెట్టింది మౌలిక వసతులు, డిజిటల్ ఎకానమీ, స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్. కానీ మధ్యతరగతి ట్యాక్స్ రిలీఫ్ ఆశించిన స్థాయిలో లేదు. ఉద్యోగాలపై స్పష్టమైన హామీలు లేవు. ధరల పెరుగుదలపై తక్షణ పరిష్కారాలు కనిపించలేదు. ఇక్కడే మీమ్స్కు స్కోప్ ఏర్పడింది. ఏం చేసినా మన జీవితంలో మార్పు లేదు. వాగ్దానాలు ఎన్నిసార్లు విన్నాం? అందుకే కోపం నవ్వుగా మారింది, నిరాశ మీమ్గా బయటపడింది. 2025 మార్చ్ అమరావతి అభివృద్ధిపై ప్రధాన డెవలప్మెంట్స్. అమరావతి అభివృద్ధి కొత్త యజమాని ఎండీ నియామకం సివిఆర్ శ్రీనివాస్. ముంబై ధారావి ప్రాజెక్టు పునర్వికాస ప్రాజెక్టు మాజీ సీఈఓ. అమరావతి అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక అధికారిక సంస్థ ఎండీగా నియమితుడయ్యారు. చాలా రోజుల నిరాశ తరువాత అమరావతి అభివృద్ధి ప్రస్తుతం పునఃప్రారంభ దశలో ఉంది. 2025 ఆగస్టులో నూతన లక్ష్యంతో అమరావతి గ్రీన్ సస్టైనబుల్ క్యాపిటల్లా రూపొందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పార్కులు, వాటర్ ఫ్రంట్, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ వంటి పర్యావరణ అనుకూల నగర డిజైన్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ, దక్షిణాసియా తొలి క్వాంటమ్ టెక్నాలజీ అండ్ R&D హబ్ 2025లో ఆమోదం పొందింది. ఈ ప్రాజెక్టు లక్ష్యం 2029కి $1 బిలియన్ పెట్టుబడి ఆకర్షించడం మరియు IBM, TCS వంటి పెద్ద కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా అత్యధిక శక్తి కలిగిన క్వాంటమ్ కంప్యూటర్ వ్యవస్థను అమరావతిలో ఏర్పాటు చేయటం. 2025లో CRDA క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ కీలక నిర్ణయాలు. అమరావతి లేఅవుట్ అభివృద్ధికి 1358 కోట్లు మంజూరు చేశారు. 444 కోట్ల సామర్థ్యంతో ఫ్లడ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. క్రెడెన్షియల్ సెంటర్లో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్, R&D సెంటర్ కోసం 104 కోట్లు మంజూరు చేశారు. 55వ CRDA సమావేశంలో ఆమోదమైన అంశాలు: గవర్నర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి 169 కోట్లు, ఏపీ జ్యుడిషియల్ అకాడమీకి 165 కోట్లు, నాబార్డు నుంచి 7,380 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా LPS రోడ్లు, కనెక్టివిటీ పెంచడం, ప్రాధాన్యంగా కార్యాలయాల నివాసాలు, కార్యాలయం హౌసింగ్ వంటి సందేశాలు. ల్యాండ్ పూలింగ్ యొక్క 2వ దశ అమరావతికి రైల్వే లైన్ ప్రగతి, అమరావతి అభివృద్ధికి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఆకర్షణ. అమరావతిలో 2025లో నిజంగా ఒక గ్రీన్ మోడ్రన్ క్యాపిటల్ సిటీగా మారటానికి గట్టి అడుగులు వేసింది. అయోధ్య, కాశీ చుట్టూ రాజకీయ ప్రకటనలు. అయోధ్య, కాశీ రాజకీయాలు. భక్తి నుంచి
బ్యాలెట్ వరకు. అసలు విషయం ఏంటి? ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఎన్నికల సమయాల్లో అయోధ్య, రామ మందిరం, కాశీ విశ్వనాథ ఆలయం ఈ రెండు పవిత్ర ప్రాంతాలు రాజకీయ ప్రకటనల కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ప్రసంగాల్లో, హామీల్లో, నినాదాల్లో మతం, ఆధ్యాత్మికత, సంస్కృతి మరోసారి ప్రధాన చర్చగా నిలిచాయి. అయోధ్య, కాశీ ఎందుకు అంత ప్రాధాన్యం? అయోధ్య రామజన్మభూమి దీర్ఘకాలిక న్యాయ, రాజకీయ పోరాటాల కేంద్రం. ఆలయ నిర్మాణం తర్వాత హిందూ గర్వం, సాంస్కృతిక పునరుజ్జీవనం అనే భావన బలపడింది. కాశీ హిందువుల అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఒకటి. విశ్వనాథ కారిడార్ ప్రాజెక్ట్ సంప్రదాయం మరియు అభివృద్ధి కలయికగా ప్రచారం. ఈ రెండు ప్రాంతాలు మతపరమైన ప్రతీకలుగా మాత్రమే కాక రాజకీయ సంకేతాలుగా మారాయి. మతం, రాజకీయాలు మరోసారి ప్రధాన చర్చగా మారాయి. ఎన్నికల సమయాల్లో ఈ అంశాలు ఎందుకు ముందుకు వస్తాయన్న ప్రశ్న తలెత్తింది. మార్చ్ 2025 స్టార్టప్ బూమ్. స్టార్టప్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. టెక్, ఫిన్టెక్, ఎడ్టెక్, హెల్త్ టెక్, ఫుడ్ డెలివరీ, అగ్రిటెక్ ఇవన్నీ యువత ముందుండి నడిపిస్తున్న రంగాలు. ఈ పరిణామాన్ని స్టార్టప్ బూమ్ అంటున్నారు. యువత ఉద్యోగ సృష్టిలో స్టార్టప్స్ కీలక పాత్ర పోషించాయి. కానీ బబుల్ ఉందా అనేది సందేహం. ప్రభుత్వ మద్దతు, స్టార్టప్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, DPIIT రిజిస్ట్రేషన్, ఫండింగ్ యాక్సెస్ పెరగడం, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు, విదేశీ దేశీయ పెట్టుబడులు, యూనికార్న్ కల్చర్, వేగంగా పెరిగిన విలువలు ఇదే బూమ్కు ఇంధనం. ఏప్రిల్ 2025 గిబ్లీ మాయా ఏఐ చేతుల్లోకి ఎంటర్టైన్మెంట్. స్టూడియో గిబ్లీ ఏఐ ఫోటో ట్రెండ్. స్టూడియో గిబ్లీ జపాన్కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ యానిమేషన్ స్టూడియో. స్పిరిటెడ్ అవే, మై నైబర్ టోటోరో, హౌల్స్ మూవింగ్ క్యాజల్ లాంటి క్లాసిక్ సినిమాల సృష్టికర్త. గిబ్లీ ఏఐ ఫోటో ట్రెండ్ అంటే ఏమిటి? ఇటీవల సోషల్ మీడియాలో సాధారణ ఫోటోను అప్లోడ్ చేసి మేక్ దిస్ ఇన్ గిబ్లీ స్టైల్ అని ఏఐకి చెప్పడం, ఏఐ అదే ఫోటోను గిబ్లీ కార్టూన్ స్టైల్ ఆర్ట్గా మార్చడం. ఉపయోగించిన టెక్నాలజీ జనరేటివ్ ఏఐ, ఇమేజ్ టు ఇమేజ్ మోడల్స్, స్టైల్స్ ట్రాన్స్ఫర్. అందుకే ఇది ఏఐ ఆర్ట్ ట్రెండ్గా వైరల్ అయింది. ఏఐ ఆర్ట్ ఎలా యువతను ఆకర్షించిందో ఈ ట్రెండ్ చూపించింది. టెక్నాలజీ ఎంటర్టైన్మెంట్లోకి ఎంత లోతుగా వెళ్ళిందో స్పష్టమైంది. 2025 మే నీట్ యూపీఎస్సీ సంస్కరణలపై నిరసనలు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే నిర్ణయాలపై యువత రోడ్డెక్కింది. నిట్ వివాదం సమస్య ఏమిటి? గ్రామీణ విద్యార్థులు వర్సెస్ నగర విద్యార్థులు, కోచింగ్ సెంటర్ల ఆధిపత్యం, డబ్బు ఉన్నవారికే అవకాశాలు అన్న విమర్శ, పరీక్షల నిర్వహణ లోపాలు, ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు, సెంటర్ మేనేజ్మెంట్ తప్పిదాలు, రిజల్టు డిలేలు, పరీక్ష పారదర్శకంగా లేదు అన్న ఆందోళన, ఒకే పరీక్షపై మొత్తం భవిష్యత్తు, విఫలమైతే మరో సంవత్సరం నష్టం, యువతలో స్ట్రెస్, డిప్రెషన్ పెరుగుతుందన్న వాదన. యూపీఎస్సీ సంస్కరణలపై నిరసనలు ఎందుకు? దేశంలోని అత్యున్నత సివిల్ సర్వీసులకు అత్యంత కఠిన పరీక్ష, ప్రతిపాదిత మార్కులు, సిలబస్ మార్పులు, అటెంప్ట్ పరిమితి, వయస్సు పరిమితిపై చర్చ, లాటరల్ ఎంట్రీ ప్రభావం. యువత ఎందుకు రోడ్డెక్కింది? కారణం కేవలం పరీక్షలు కాదు, లోతైన కారణాలు. నిరుద్యోగం, అవకాశాల కొరత, తీవ్రమైన పోటీ, ఒకే అవకాశం, ఒకే పరీక్ష ఒత్తిడి. ఈ పరిస్థితుల్లో ఏం మార్పు వచ్చినా భవిష్యత్తు కుదేలు అవుతుందనే భయం. 2025 జూన్ IPL 2025 రాజకీయ వ్యాఖ్యలు. జట్లపై, ఆటగాళ్ల ప్రదర్శనపై, ప్రాంతీయ భావోద్వేగాలపై కొన్ని వ్యాఖ్యలు క్రీడా విశ్లేషణ కాకుండా రాజకీయ సంకేతాలుగా మారాయి. బ్యానర్లు, స్లోగన్లు, మీమ్స్ ఇవి మ్యాచ్ కంటే రాజకీయ సందేశాలకే ఎక్కువ ఫోకస్ తెచ్చాయి. IPL అనేది స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, కుటుంబ ప్రేక్షకులు, యువత, పిల్లలు ఇలాంటి వేదికపై రాజకీయ స్టేట్మెంట్స్ అనవసరం అన్న వాదన క్రీడా వేదిక రాజకీయ స్టేట్మెంట్స్ కు మారింది. స్పోర్ట్స్, పాలిటిక్స్ కలయికపై విమర్శలు. జూన్ 2025 మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చర్చ. మహిళలకు రాజకీయ భాగస్వామ్యం పెరుగుతుందా లేక ఆలస్యం చేస్తున్నారా అనే ప్రశ్నలు. మహిళా రిజర్వేషన్ బిల్ అంటే లోక్సభ, రాష్ట్ర శాసనసభలో 33% సీట్లు మహిళలకు రిజర్వేషన్. రాజ్యాంగ సవరణ ద్వారా అమలు. దీని లక్ష్యం రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం. 1996లో తొలిసారి బిల్లు ప్రవేశం, అనేకసార్లు చర్చలు, వాయిదాలు. 2023లో పార్లమెంట్ ఆమోదం. కానీ అమలు ప్రశ్నార్థకం. అందుకే ఎప్పుడు అమలన్న ప్రశ్న. జూలై 2025 భారత అంతరిక్ష యాత్రికుడి లైవ్ కాల్ వైరల్. భారత అంతరిక్ష యాత్రికుడు శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండగా
భారత ప్రధాని నరేంద్ర మోడీతో నేరుగా సంభాషించారు. అసలు నిజం, ఇది సాధారణ ఫోన్ కాల్ కాదు. ఇది అంతరిక్ష కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ముందుగా ప్లాన్ చేసిన లైవ్ వీడియో ఇంటరాక్షన్. నాసా, ఎగ్జియోమ్, ఇస్రో సమన్వయంతో జరిగిన అధికారిక సంభాషణ. అంతరిక్షం నుంచి భారత ప్రధానికి కాల్ చేయటం దేశానికే గర్వకారణంగా మారింది. ఇది భారత సైన్స్, టెక్నాలజీ సామర్థ్యానికి ప్రపంచ గుర్తింపు. జూలై 25 పర్యావరణం, వాతావరణ రాజకీయాలు. వరదలు, ఎండలు, క్లైమేట్ చేంజ్ రాజకీయ అంశంగా మారింది. ఒకప్పుడు పర్యావరణం అంటే పుస్తకాల్లో చదివే అధ్యాయం, సెమిస్టర్లో మాట్లాడే అంశం. కానీ ఈరోజు భారత్లో వరదలు, తీవ్రమైన ఎండలు, తుఫాన్లు, నీటి కొరత. ఇది రాజకీయంగా ఎలా మారింది? కారణం చాలా స్పష్టం. ప్రకృతి విపత్తులు ఇప్పుడు అరుదుగా రావటం లేదు. ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రం ప్రభావితం అవుతోంది. ప్రభుత్వాలపై ప్రశ్నలు. ఉదాహరణ, చెన్నైలో వరదలు, భారీ వర్షాలు, డ్రైనేజ్ సిస్టమ్ విఫలం, చెరువుల ఆక్రమణలు. ఫలితంగా ఇళ్లు మునిగాయి, నగరం స్తంభించింది. ఇది ప్రకృతి విపత్తా లేక పాలనా తప్ప? ఎండలు మరియు నీటి కొరత జీవన రాజకీయాలు. ఉదాహరణ, ఉత్తర దక్షిణ భారత ఎండలు, 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు, తాగునీటి సమస్య, కరెంటు కోతలు. హీట్ యాక్షన్ ప్లాన్ ఎక్కడ? నీటి ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? భారత్లో వరదలు, ఎండలు, పంట నష్టాలు ఇవి ఇక్కడ ప్రకృతి వార్తలు మాత్రమే కాదు, ఇవి ప్రజల జీవితం, ఇవి ప్రభుత్వాల బాధ్యత, ఇవి రాజకీయాల పరీక్ష. అందుకే పర్యావరణం ఇప్పుడు ఉద్యమం అయ్యింది. క్లైమేట్ చేంజ్ ఇప్పుడు రాజకీయ వాస్తవం. 2025 ఆగస్ట్ టీటీడీ లడ్డూ వివాదం. తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ఒక సంస్థ మాత్రమే కాదు, కోట్లాది భక్తుల విశ్వాసం. అలాంటి టీటీడీలో ప్రసాదమైన లడ్డూ నాణ్యతపై ప్రశ్నలు, నిర్వహణలో పారదర్శకతపై విమర్శలు ఇటీవల రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి. లడ్డూ విషయంలో వచ్చిన ప్రధాన ఆరోపణలు, నాణ్యతపై భక్తుల ఫిర్యాదులు, ముడి సరుకుల కొనుగోలులో స్పష్టతలేమి, సరఫరా ప్రక్రియపై అనుమానాలు. ఇవన్నీ టీటీడీ ప్రతిష్టకు మచ్చగా మారాయన్న విమర్శలు వినిపించాయి. ప్రస్తుత ప్రభుత్వ సానుకూల చర్యలు, తక్షణ సమీక్ష, స్పందన. లడ్డూ తయారీ ప్రక్రియపై వెంటనే సమీక్ష చేపట్టింది. అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించింది. సమస్యను నిర్లక్ష్యం చేయకుండా అంగీకరించడం మొదటి ప్లస్. పారదర్శకతపై హామీ, టీటీడీ నిర్ణయాల్లో పారదర్శకత తీసుకొస్తామని స్పష్టమైన ప్రకటన. లడ్డూ తయారీ, సరఫరాపై రెగ్యులర్ మానిటరింగ్. టీటీడీ రాజకీయాలకు అతీతమన్న సందేశం ఇవ్వడానికి ప్రయత్నం. టీటీడీ లడ్డూ వివాదం ఒక విషయం స్పష్టం చేసింది. భక్తుల విశ్వాసం చాలా సున్నితమైంది. దాన్ని కాపాడడమే ప్రభుత్వాల అసలైన పరీక్ష. ప్రస్తుత ప్రభుత్వం వేగంగా స్పందించడం ద్వారా పాజిటివ్ మెసేజ్ ఇచ్చింది. గత పాలనపై, పర్యవేక్షణ లోపాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆగస్ట్ 2025 ఎన్నికల సంస్కరణల డిమాండ్. 1 నేషన్ 1 ఎలక్షన్ దేశాన్ని బలోపేతం చేస్తుందా లేదంటే రాష్ట్రాలను బలహీనపరుస్తుందా? భారత్లో ప్రతి ఏడాది ఎక్కడో ఒక చోట ఎన్నికలు, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రాజకీయాలు ఎప్పుడు ఎలక్షన్ మూడ్లోనే ఉంటున్నాయన్న విమర్శ. ఇలాంటి పరిస్థితుల్లోనే 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఒకేసారి లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ జాతీయ చర్చగా మారింది. కానీ ప్రశ్న ఒక్కటే, ఇది దేశానికి బలం తెస్తుందా లేక రాష్ట్రాల హక్కులను తగ్గిస్తుందా? ప్రభుత్వం ఎందుకు మద్దతు ఇస్తోంది? భారీ ఖర్చు తగ్గింపు, పాలనకు అంతరాయం తగ్గుతుంది, అభివృద్ధిపై ఫోకస్. మరి భవిష్యత్తులో ఏమవుతుంది? ఒక్కసారిగా అమలు కష్టం, దశల వారీగా అవకాశం. ముందుగా లోక్సభ మరియు కొన్ని రాష్ట్రాలు, కానీ రాజకీయ సమ్మతి లేకుండా ఇది సాధ్యం కాదన్నది వాస్తవం. ఆగస్టు 2025 5G, 6G విస్తరణ. భారత్కు 5G, 6G వ్యూహం. దేశవ్యాప్తంగా 5G విస్తరణ, లోకల్ టెక్నాలజీ అభివృద్ధి, 6G రీసెర్చ్ మిషన్లు, స్టార్టప్లు, అకాడమియా భాగస్వామ్యం. టెక్నాలజీ వినియోగదారుడిగా కాదు, సృష్టికర్తగా మారాలన్న ప్రయత్నం. టెక్నాలజీ అభివృద్ధి దేశ అభివృద్ధికి కీలకం. కానీ డిజిటల్ డివైడ్ పెరుగుతుందా అనే చర్చ. అంటే నగరాలు వర్సెస్ గ్రామాలు, ధనికులు వర్సెస్ పేదలు, హైటెక్ యాక్సెస్ ఉన్నవారు వర్సెస్ లేనివారు. సెప్టెంబర్ 2025 రాహుల్ గాంధీ ఓట్ చోర్ ఘద్దీ చోర్ క్యాంపెయిన్ సెప్టెంబర్లో వైరల్ అయ్యింది. ఓట్ చోర్ ఘద్దీ చోర్ అంటే ఏంటి? ఓట్ చోర్ ఓటును దొంగలించినవాడు, ఘద్దీ చోర్ అధికారాన్ని వదిలివేయాలి. ప్రజాస్వామ్యంలో ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఓట్లను మోసం చేసి అధికారంలో కొనసాగితే ఆ ప్రభుత్వానికి అధికారంలో ఉండే నైతిక హక్కు లేదన్న సందేశంతో రాహుల్ గాంధీ తీసుకువచ్చిన రాజకీయ నినాదమే
ఓట్ చోర్ గద్దీ చోడ్. ఎన్నికల పారదర్శకతపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై అనుమానాలు పెంచాయా లేక అవగాహన కల్పించాయా అనే అంశంపై దేశవ్యాప్తంగా డిబేట్ నడిచింది. ఈ నినాదం మీమ్స్గా మారి రీల్స్లో వైరల్ అయ్యింది. సెప్టెంబర్ 2025 భారత్ పాక్ మ్యాచ్ పై బాయ్కాట్ పిలుపులు. క్రీడ కూడా రాజకీయ రంగు పులుముకుంది. భావోద్వేగాలు, దేశభక్తి, రాజకీయ ప్రయోజనాల మేళవింపుగా మారింది. భారత్ పాకిస్తాన్ మధ్య జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ పై దేశవ్యాప్తంగా బాయ్కాట్ డిమాండ్లు తెరపైకి వచ్చాయి. పాకిస్తాన్ నుంచి భారత్ పై జరిగిన ఉగ్రవాద దాడులు, సరిహద్దు ఉద్రిక్తతలు, దేశ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ ఎలా అనే ప్రశ్నతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. సెప్టెంబర్ 2025 కార్పొరేట్ గ్రూపులపై రాజకీయ ఆరోపణలు, పెద్ద వ్యాపార సంస్థలు, ప్రభుత్వం సంబంధాలపై పారదర్శకత, సమాన అవకాశాలపై చర్చ జరిగింది. ఇటీవలి కాలంలో పెద్ద కార్పొరేట్ గ్రూపులు, ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు, ఈ రెండింటిపై రాజకీయ ఆరోపణలు, విమర్శలు, డిబేట్లు మళ్ళీ జాతీయ చర్చగా మారాయి. ప్రధానంగా చర్చలో ఉన్న అంశాలు: ప్రభుత్వ విధానాలు ఎవరికి లాభం చేకూరుస్తున్నాయి? పెద్ద కంపెనీలకు ప్రత్యేక సౌలభ్యాలు ఉన్నాయా? చిన్న మధ్య తరహా వ్యాపారులకు సమాన అవకాశాలు ఉన్నాయా? పారదర్శకత ఎంతవరకు ఉంది? ప్రభుత్వం కార్పొరేట్ సన్నిహిత సంబంధాలు. విమర్శకుల వాదన: కొన్ని పెద్ద వ్యాపార సంస్థలు ప్రభుత్వానికి దగ్గరగా ఉండడం వల్ల కాంట్రాక్టులు, ప్రాజెక్టులు సులభంగా దక్కుతున్నాయి. ఇది క్రోనీ క్యాపిటలిజం, అంటే స్నేహ పెట్టుబడిదారీ వ్యవస్థ అనే ఆరోపణకు దారితీస్తోంది. సెప్టెంబర్ 2025 యూత్ రాజకీయ ఉద్యమాలు, యువత ఓటు శక్తి ఉందని రాజకీయ పార్టీలకు స్పష్టమైన సంకేతం. భారత రాజకీయాల్లో ఒకప్పుడు యువత అంటే ర్యాలీల్లో జెండాలు పట్టే వర్గం, సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేసే శక్తి. కానీ ఇప్పుడు యువతే ఎలక్షన్ డిసైడింగ్ ఫ్యాక్టర్. రోడ్లపై నిరసనలు, సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు, ఓటు ద్వారా స్పష్టమైన సందేశం. 18 నుండి 35 ఏళ్ల యువత జనాభా సుమారు 50% పైగా. మొదటిసారి ఓటు వేసే యువత కోటి సంఖ్యలో. పట్టణ మరియు గ్రామీణ యువత రెండూ యాక్టివ్. 2025లో యువత రాజకీయ శక్తిగా ముందుకొస్తుందన్న ఆశ, చర్చలు ఎక్కువగా సెప్టెంబర్ 2025లో ప్రసక్తి పొందాయి. ముఖ్యంగా యువత ఆకాంక్షలు, ఆందోళనలపై పెద్ద రాజకీయ నాయకుల వ్యాఖ్యలతో మీడియా, ఇంటర్నెట్, సోషల్ మీడియాలో చర్చలు ఎక్కువగా వెలిగిన నెల ఇది. ఉదాహరణకు తెలంగాణ రాజకీయ నేత కేటీఆర్ కూడా సెప్టెంబర్ 20, 2025న జెన్జెడ్ శక్తిని తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు. ఇది యువత రాజకీయ ప్రాధాన్యం గురించి సంకేతమని ప్రసారమైంది. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా యూత్ జెన్జెడ్ చేత పెద్ద రాజకీయ ఉద్యమాల చలనాలు కూడా సెప్టెంబర్ 2025 నాటికి విశేషమయ్యాయి. ఉదాహరణకు నేపాల్ జెన్జెడ్ సమర్థవంతమైన ఉద్యమం మొదలైంది. అక్టోబర్ 2025 IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రశంసలు. భారత ఆర్థిక వృద్ధి. భారత్ను ఫ్యూచర్ గ్రోత్ ఇంజిన్ అని IMF కొనియాడటం అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట పెరిగిన క్షణం. అంటే రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే కీలక దేశాలు భారత్ కూడా ఒకటి. ఇది కేవలం ప్రశంస కాదు, గ్లోబల్ ఎకానమీ మ్యాప్లో భారత్ స్థానం మారుతుందని చెప్పే సంకేతం. IMF అనేది 190కి పైగా దేశాల సభ్యత్వం ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గమనించే ఆర్థిక నివేదికలు, అంచనాలు ఇచ్చే అత్యంత విశ్వసనీయ అంతర్జాతీయ సంస్థ. IMF మాట అంటే ప్రపంచ దేశాలు సీరియస్గా తీసుకుంటాయి. 2025 అక్టోబర్ రైల్వే, హైవే ప్రాజెక్టులు వికాసం పేరుతో రాజకీయ లాభాలు పొందుతున్నారా? ప్రజల జీవితం మారుతోందా అన్న చర్చ. 2025 హైవే, ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టులు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే. ఇది దేశంలోని అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే కనెక్టివిటీ ప్రాజెక్ట్. గంగా ఎక్స్ప్రెస్ వే యూపీ. ఢిల్లీ అమృత్సర్ కట్రా ఎక్స్ప్రెస్ వే. షిమ్లా బైపాస్ టన్నెల్ ప్రాజెక్ట్ 2025లో మైలురాయి. షిమ్లా ఢిల్లీ మధ్య సుమారు 27.4 కిలోమీటర్లు బైపాస్ కారిడార్. NHAI 2025-26 ఆర్థిక సంవత్సరంలో 124 హైవే ప్రాజెక్టులు 6,376 కిలోమీటర్లకు అర్హత ఇచ్చింది. మొత్తం ఖర్చు సుమారు 3.45 లక్షల కోట్లు. 2025 రైల్వే ప్రాజెక్టులు. అమరావతి ఎర్రుపాలెం న్యూ రైల్వే లైన్ అండర్ కన్స్ట్రక్షన్. ఇది ఆంధ్రప్రదేశ్లో ధార్మిక, విద్యార్థి, వ్యాపార ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్, రైల్వే డబ్లింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. నోనే రైల్వే బ్రిడ్జ్, జిరిబామ్ ఇంఫాల్ లైన్. మణిపూర్లోని ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యున్నత రైల్వే పెయిర్ బ్రిడ్జ్. రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కాన్పూర్, గోమ్టీ రివర్ ఫ్రంట్,
గ్రీన్ కారిడార్, లక్నో రోడ్ ప్లస్ రైల్ ఇంటిగ్రేషన్. అందుబాటులోని డేటా ప్రకారం 2025లో భారతదేశంలో 10,660 కిలోమీటర్ల నేషనల్ హైవేలు కంప్లీటెడ్ అండ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. రైల్వే బడ్జెట్ 2025లో 2.52 లక్షల కోట్లు కేటాయించి వందే భారత్, అమృత్ భారత్, నూతన ట్రైన్ల కోసం పెద్ద ప్రాజెక్టులు అంగీకరించారు. నవంబర్ 2025 దేశవ్యాప్తంగా రైతు ఆందోళనల రీఎంట్రీ. కొంతకాలం నిశ్శబ్దం తర్వాత దేశవ్యాప్తంగా రైతు ఆందోళనలు మళ్ళీ మొదలయ్యాయి. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి దక్షిణ భారతం వరకు రైతు సంఘాలు, ట్రాక్టర్ ర్యాలీలు, ధర్నాలు, ఢిల్లీ చుట్టూ నిరసనలు మళ్ళీ జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి. ఈసారి ఉద్యమ కేంద్రంలో ఉన్నవి ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధర. చాలా పంటలకు ఎంఎస్పి ఉన్న చట్టబద్ధ హామీ లేదు. మార్కెట్లో ఎంఎస్పి కంటే తక్కువ ధరలకే పంట అమ్మాల్సిన పరిస్థితి. రుణమాఫీ, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, డీజిల్, కరెంట్, వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగాయి. కానీ ఆదాయం స్థిరంగా లేదు. వ్యవసాయ ఖర్చులు వర్సెస్ ఆదాయం, ఇవన్నీ గ్రామీణ భారత వాస్తవ సమస్యలను మరోసారి గుర్తు చేశాయి. రైతు గొంతు మళ్ళీ జాతీయ స్థాయిలో వినిపించింది. నవంబర్ 2025 ఏఐ నియంత్రణ చట్టం. ఏఐ ఉద్యోగాలను మింగేస్తోందా లేక కొత్త అవకాశాలు సృష్టిస్తోందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం 2025లో ఏఐ నియంత్రణ చట్టంను ప్రవేశపెట్టింది. చట్టం లక్ష్యం ఏఐ వినియోగాన్ని నియంత్రించడం, సేఫ్ అండ్ ఎథికల్ ఏఐ పెంపొందించడం, డేటా అండ్ ప్రైవసీ రక్షించడం. ఏఐ ఉద్యోగాలపై ప్రభావం. ఆటోమేషన్ వలన ఉద్యోగ నష్టం. ఫ్యాక్టరీలు, బ్యాంకులు, ఐటీ, సర్వీస్ రంగంలో రొటీన్ మరియు మాన్యువల్ ఉద్యోగాలు తగ్గాయి. 1-2 సంవత్సరాలలో కొద్దిగా జాబ్ డిస్ప్లేస్మెంట్స్ ఏర్పడవచ్చు. నైపుణ్య గ్యాప్. కొత్త ఏఐ సిస్టమ్స్ కోసం నవీన నైపుణ్యాలు అవసరం. ప్రస్తుతం చాలా ఉద్యోగులు అందుకు సిద్ధం కావట్లేదు. అనుకూల వాదనలు. ఏఐ సృష్టించే కొత్త పరిశ్రమలు, ఏఐ డేటా అనాలిసిస్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, కొత్త వ్యాపారాలు అండ్ స్టార్టప్స్కు దారులు. ప్రొడక్టివిటీ పెరుగుదల. మానవుల పని ఏఐతో సులభతరం, క్రియేటివ్ పనికి ఉపయోగించవచ్చు. పెద్ద ఎకనామిక్ ఇంపాక్ట్. జీడిపి అండ్ ఎకనామిక్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఏఐ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరిశ్రమకు వేగం. ఏఐ నియంత్రణ చట్టం ముఖ్య అంశాలు. సురక్షిత ఏఐ డిజైన్ అండ్ వినియోగం. హ్యూమన్ ఇన్ ద లూప్ నియంత్రణలు. హ్యూమన్ ఎథిక్స్ పరిగణన. డేటా రక్షణ. పర్సనల్ అండ్ కమర్షియల్ డేటా లీక్ నిరోధం. మానవీయ జాగ్రత్తలు తప్పనిసరి. జాబ్ మిగులు అండ్ ఏఐ స్ట్రాటజీ సమన్వయం. ఏఐ తప్పిదాలు లేదా ప్రమాదాల సమయంలో బాధ్యత. కంపెనీలు అండ్ డెవలపర్లకు కఠిన బాధ్యతలు. 2025 డిసెంబర్ సెలబ్రిటీల రాజకీయ ఎంట్రీలు. ఆమని తెలుగు సినిమా నటిగా గుర్తింపు, బీజేపీలో చేరి రాజకీయ ప్రయాణం. మైథిలి ఠాకూర్ గాయకురాలుగా ఫేమస్, బీహార్ ఎన్నికల్లో ఘన విజయం. నాగేంద్రబాబు సినీ వ్యక్తిగా గుర్తింపు, కానీ ఏపీ ఎమ్మెల్సీగా ఎన్నిక. అద్దంకి దయాకర్ చిత్రనటుడు, రాజకీయ నాయకుడు, తెలంగాణ కౌన్సిల్ సభ్యుడు. కావలి గ్రీష్మ సామాజిక క్రీడల నేపథ్యం, కానీ ఏపీలో ఎమ్మెల్సీగా పనిచేస్తోంది. సినిమా ఫేమ్ ఈక్వల్ టు రాజకీయ క్యాపిటల్. సెలబ్రిటీలకు ఉన్న బలాలు, గుర్తింపు, ఫ్యాన్ బేస్, మీడియా ఫోకస్. సినిమా ఫేమ్ ఓట్లుగా మారుతుందా లేక ప్రజలు ఇప్పుడు విజన్ని చూస్తున్నారా? గత అనుభవాలు ఏం చెప్తున్నాయి? కొన్ని సందర్భాల్లో ఫేమ్ ఓట్లుగా మారింది, మరికొన్ని సందర్భాల్లో ప్రజలు స్పష్టంగా నో చెప్పారు. రాబోయే ఎన్నికల్లో సెలబ్రిటీలు ఉంటారు, కానీ ఫేమ్ ఒక్కటే సరిపోదు. విజన్, వర్క్, విశ్వాసం ఇవే గెలుపు సూత్రాలు. స్టార్డమ్ స్టేజీపై మెరుస్తుంది, కానీ బ్యాలెట్ బాక్స్ ముందు ప్రజలు విజన్నే చూస్తారు. 2025 డిసెంబర్ ఇండిగో విమానాల రద్దులు ఆలస్య. ఏమైంది? భారతదేశంలో అగ్రగామి ప్రైవేట్ ఎయిర్లైన్ ఇండిగో డిసెంబర్ నెలలో పెద్ద సంఖ్యలో విమానాల రద్దు ఆలస్యం. దేశవ్యాప్తంగా ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే నిలబడి సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ సమస్య చాలా ప్రయాణికులపై ప్రభావం చూపింది. కారణాలేంటి? ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అన్న కొత్త నియమాలను, పైలట్ల విశ్రాంతి, పని సమయం అమలు చేయాల్సి వచ్చింది. ఇండిగో క్రమ పద్ధతిగా ఈ నియమాలకు సరైన గ్రూప్ షెడ్యూలింగ్ చేయలేకపోయింది. అంతేకాకుండా వినూత్న సాంకేతిక సమస్యలు, వాతావరణ పరిస్థితులు, ప్లాన్ షెడ్యూల్ మార్పులు కూడా దీనికి కారణం. డీజీసీఏ ఈ పరిస్థితిని సీరియస్గా తీసుకుని ఇండిగోను విచారించింది. కొన్ని విమానాల్లో కౌంటర్లు, ప్రయాణాలను సక్రమం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు ఇవ్వాలని
టికెట్ రీఫండ్ కోసం ఆదేశాలు జారీ చేశారు. ఇండిగో యొక్క ప్రతిస్పందన. ఇండిగో ప్రయాణికులకు బాధ్యతగా వ్యవహరించేందుకు 10,000 ట్రావెల్ వోచర్లను ఇవ్వాలని ప్రకటించింది. సీఈఓ కూడా ఉద్యోగులతో మాట్లాడుతూ పరిస్థితిని పునరుద్ధరించడానికి పనిచేస్తున్నట్లు చెప్పారు. పరిస్థితి ఎలా మారింది? ఇప్పుడు చాలా భాగం రద్దు సమస్యలు తగ్గి విమాన సేవలు తిరిగి సాధారణంగా కొనసాగుతున్నాయి. అలాగే వాయుసేవ రంగంలో పోటీ పెంచడానికి 2 కొత్త ఎయిర్లైన్స్కు ఆమోదం కూడా వచ్చింది. 2025 స్టాక్ మార్కెట్ రికార్డులు, రాజకీయ వ్యాఖ్యలు కూడా మార్కెట్ను కదిలించాయి. పాలిటిక్స్ మరియు ఎకనామీ అనుసంధానం స్పష్టమైంది. స్టాక్ మార్కెట్ అంటే కంపెనీల లాభ నష్టాల ఆట మాత్రమే కాదు, ఇది దేశ రాజకీయాలపై పెట్టుబడిదారుల నమ్మకం కూడా. ఇటీవల కాలంలో మార్కెట్లు రికార్డులు తాకినప్పుడు లేదా ఒక్కసారిగా పడిపోయినప్పుడు కేవలం ఆర్థిక కారణాలే కాదు, రాజకీయ వ్యాఖ్యలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఇది స్పష్టంగా చెప్తోంది పాలిటిక్స్ మరియు ఎకనామీ అనేది విడదీయలేనివని. ఎన్ఎస్సి నిఫ్టీ 50 2025లో దాదాపు 10% పైగా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ కూడా సుమారు 9.5% పైన పెరిగింది. 2025లో కొన్ని సందర్భాల్లో సెన్సెక్స్ మరియు నిఫ్టీ సూచీలు కొన్ని సెషన్స్లో కొత్త హైట్స్ను టచ్ చేశాయి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ 2025లో అత్యధిక వాల్యుయేషన్తో డెబ్యూ చేసి మార్కెట్లో $14.4 బిలియన్ విలువ దాటింది. విదేశీ పెట్టుబడిదారులు అంటే FIIs 1.58 లక్షల కోట్లు ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి 2025లో బయటికి తీసుకున్నారు. భారత్లో బంగారం విషయానికి వస్తే బంగారం ధర 2025లో రికార్డులకి చేరింది. అంతర్జాతీయంగా కూడా గోల్డ్ ధర $4,500 పర్ ఔన్స్ని తొలిసారిగా తాకింది. 2025లో బంగారం ధర సాధారణంగా పెరిగిన ప్రధాన కారణాలు గ్లోబల్ ఆర్థిక అస్థిరత, సేఫ్ హెవెన్ డిమాండ్, డాలర్ మార్పులు, మధ్యతరగతి మరియు వెడ్డింగ్ సీజన్ డిమాండ్. అందువల్లే పెట్టుబడిదారులు బంగారం వైపు షిఫ్ట్ అయ్యారు. ఇక వెండి విషయానికి వస్తే 2025లో అమేజింగ్ పెరుగుదల. సిల్వర్ ధర 2025లో రికార్డ్ బ్రేక్. భారత్ మార్కెట్లో 1 కేజీ వెండి ధర $2,18,000, అంటే భారీగా 140% పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా సిల్వర్ ధర $72 పర్ ఔన్స్ దాటినట్లు నమోదు. వెండి పెరుగుదల ఎందుకు? ఇండస్ట్రియల్ డిమాండ్, సౌర ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, ఈవీ తదితర రంగాల్లో సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కలిసిన ఫలితం. అంతర్జాతీయ మార్కెట్ అస్థిరత ఇవన్నీ ధరను హిస్టారిక్ హైట్స్ని తెచ్చాయి. ఇవి 2025 మనకు ఇచ్చిన పాఠాలు, జ్ఞాపకాలు, అనుభవాలు. కొన్ని వార్తలు మనల్ని నవ్వించాయి, కొన్ని ఆలోచింపచేశాయి, కొన్ని బాధించాయి. కానీ ప్రతి వార్త మన భవిష్యత్తుకు దారి చూపింది. 2025కి గుడ్ బై చెప్తూ కొత్త ఆశలతో 2026కి స్వాగతం పలుకుతాం. రేపటి వార్తల కోసం, రేపటి నిజాల కోసం మీ నమ్మకమైన న్యూస్ నెట్వర్క్ YK టీవీ. నేను మీ సుష్మా. మళ్ళీ కలుద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నేను మీ రాజ్. మళ్ళీ కలుద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. నేను మీ మహిజ. మళ్ళీ కలుద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నేను మీ నాని. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.